మహానట కోట ఇక లేరట. చావు పాత్రని శాశ్వతంగా పోషించారట. శ్రేయోభిలాషుల చేత కన్నీటి చప్పట్లు కొట్టించారట. ఆత్మీయులు ఆనందాన్ని తనతో పాటు తీసుకువెళ్ళారట. ఇక భయపెట్టేవారు, బాధ పెట్టేవారు, బాధ్యత గుర్తు చేసేవారు, బంధాలకు బరువు పెంచేవారు, కుటుంబ పరువు అంటే ఇది అని చూపించేవాడు. ఇలా తన పాత్రకు ప్రతిభ రంగులద్ది ప్రేక్షకుల మనసులను రంజింపచేసి మనోభావాలను ప్రభావితం చేసే మహోన్నత మహానట కోట ఇక లేరట. తెలుగు భాషా యాస ప్రవీణుడు, వెండితెర వెలుగుల ప్రభావితుడు, హావభావ వినూత్న పాత్రా విలక్షణ సలక్షణ సమున్నతుడు, ఉత్తమ వ్యక్తిత్వ కీర్తి కిరీటమతడు, స్వేచ్ఛతో నటించడంలో రెచ్చిపోయే కెరటమతడు, స్పష్టమైన మాట తీరుకు, స్వచ్ఛమైన మనసుకు, సత్యమైన మనిషికి, నిత్యమైన కీర్తికి ఉదాహరణతడు. మరణం అనివార్యమే, కానీ మన కోట లేరనేది అజీర్ణం. పాత్ర పోషణలో, పౌర్ణమి వెలుగులలో ఇంద్రధనుస్సు రంగులు జిలుగులు పండించగలిగే మన నట కోట ఇక లేరట. మరల మరల రారట. మా ప్రేక్షక లోకానికి మహదానందాన్ని, మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించిన నట మహాప్రభో, మీకు ఆ స్వర్గలోకంలో ఆత్మోల్లాసాన్ని కలిగించాలని ప్రార్థిస్తూ మహానట కోట మీకు ఇక టాటా. కీర్తిశేషులు కోటా శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి. మీ శరత్ బాబు పడాలి.